హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఎస్ఎస్ ట్యూటోరియల్స్. ఈరోజు మనం సాంఘిక శాస్త్రం 10వ తరగతి పాఠ్యపుస్తకంలోని మరికొన్ని ముఖ్యమైన అంశాలను చూద్దాం. రెండవ ప్రపంచ యుద్ధ కాలం 1939 నుండి 1942. 1935లో బ్రిటిష్ పార్లమెంట్ భారత ప్రభుత్వ చట్టాన్ని ఆమోదించింది. బ్రిటిష్ ఇండియాలో 11 రాష్ట్రాలలో 1937లో ఎన్నికలు నిర్వహించినప్పుడు కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. 11 రాష్ట్రాలకు 8 రాష్ట్రాలలో కాంగ్రెస్ ప్రధానమంత్రులు ఎన్నికయ్యారు. బ్రిటన్ మొండి పట్టుతో విసిగిపోయిన కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వైదొలగాలని నిర్ణయించింది. 1937లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వాలు 1939 అక్టోబర్లో రాజీనామా చేశాయి. 1940-1941 సంవత్సరాలలో కాంగ్రెస్ అనేక వ్యక్తిగత సత్యాగ్రహాలను నిర్వహించింది. ముస్లిం లీగ్ పార్టీ 1906లో ఏర్పడింది. 1909 నుంచి ముస్లింలకు ప్రత్యేక నియోజకవర్గాలను ఏర్పాటు చేశారు. 1937లో రాష్ట్ర ప్రభుత్వాలకు ఎన్నికలు జరిగినప్పుడు దేశంలోని 482 ముస్లిం నియోజకవర్గాలలో ముస్లిం లీగు 102 స్థానాలను గెలుచుకుంది. 1937 ఎన్నికలలో కాంగ్రెస్ మొత్తం 58 ముస్లిం నియోజకవర్గాలలో పోటీ చేయగా 28 స్థానాలలో గెలిచింది. ఎన్నికలలో మొత్తం ముస్లిం ఓట్లలో 4.4% మాత్రమే ముస్లిం లీగుకి వచ్చాయి. సారే జహా సే అచ్చా హిందుస్థాన్ హమారా అన్న కవితను రాసిన ఉర్దూ కవి మొహమ్మద్ ఇక్బాల్ 1930లో ముస్లిం లీగుకు అధ్యక్షోపన్యాసం చేస్తూ వాయువ్య ముస్లిం రాష్ట్ర ఆవశ్యకత గురించి మాట్లాడాడు. పాకిస్తాన్ అనే పదం పంజాబ్, ఆఫ్ఘాన్, కాశ్మీర్, సింధ్, బెలూచిస్తాన్ల ఇంగ్లీష్ అక్షరాల నుండి ఏర్పడింది. పాకిస్తాన్ అన్న పేరును కేంబ్రిడ్జ్లోని పంజాబీ ముస్లిం అయిన చౌదరి రెహ్మత్ అలీ రూపొందించాడు. బ్రిటిష్ పాలకులు విభజించి పాలించు అన్న విధానాన్ని అవలంబించారు. 1940 మార్చి 23న ఉపఖండంలో ముస్లింలు అధిక సంఖ్యలో ఉన్న ప్రాంతాలలో కొంత స్వయం ప్రతిపత్తిని కోరుతూ ముస్లిం లీగ్ ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. ఎంఏ జిన్నా ముస్లిం లీగ్ నాయకుడు. క్విట్ ఇండియా ఉద్యమం 1942 ఆగస్టులో మొదలైంది. క్విట్ ఇండియా ఉద్యమం కాలంలో పశ్చిమంలో సతారా, తూర్పులో మేదినీపూర్ వంటి పలు జిల్లాల్లో స్వతంత్ర ప్రభుత్వాలను ప్రకటించారు. అమెరికా, యూరోప్లలో జపాన్ సాధించిన విజయాలు భారతీయులపై బలమైన ముద్రలు వేశాయి. సుభాష్ చంద్రబోస్ రహస్యంగా జర్మనీకి, అక్కడి నుంచి జపాన్కి వెళ్లి 1942లో భారతీయ సైనికులతో ఒక సైన్యాన్ని తయారు చేశాడు. బర్మా, మలయా దేశాలలో బ్రిటన్ని జపాన్ ఓడించినప్పుడు బందీలుగా తీసుకున్న బ్రిటిష్ సైన్యంలోని వాళ్లను
సుభాష్ చంద్రబోస్ తన సైన్యంలోకి తీసుకున్నాడు. సుభాష్ చంద్రబోస్ తాను ఎంచుకున్న మార్గంలో జపాన్ సైన్యంతో కలిసి తన సైన్యంతో బ్రిటిష్ వాళ్లకు వ్యతిరేకంగా దాదాపు 3 సంవత్సరాల పాటు యుద్ధం చేశాడు. 1946 ఫిబ్రవరి 16న బొంబాయి రేవులోని రాయల్ నౌకాదళంలోని భారత సైనికులు నాసిరకం ఆహారం తమ పట్ల బ్రిటిష్ అధికారుల ప్రవర్తన పట్ల నిరసనగా నిరాహార దీక్ష చేపట్టారు. ఎంఎస్ ఖాన్ నాయకుడిగా నౌకాదళ కేంద్రీయ సమ్మె సంఘం ఏర్పడింది. ఈ సమ్మెలో 78 ఓడలు, 20 తీర ప్రాంత కార్యాలయాలు, 20,000 మంది సైనికులు పాల్గొన్నారు. 1946లో దేశంలో పలు ప్రాంతాలలో మిల్లులు, కర్మాగారాలలో పని ఆపేశారు, సమ్మెలు చేశారు. తెవాగా ఉద్యమం బెంగాల్కి సంబంధించినది. బెంగాల్లో పెద్ద భూస్వాముల నుంచి భూమిని సాగుకు తీసుకున్న చిన్న పేద రైతులు ఆందోళన చేయసాగారు. ఆ సమయంలో వాటా కింద తమకు సగం లేదా అంతకంటే తక్కువ ఇస్తుండగా తమ వాటాని 3/2 వంతులకు పెంచాలని వాళ్ళు కోరారు. దీనికి ఆ రాష్ట్ర కిసాన్ సభ నేతృత్వం వహించింది. హైదరాబాదులో కమ్యూనిస్ట్ పార్టీ తెలంగాణ ప్రాంత రైతుల ఉద్యమానికి నాయకత్వం వహించింది. తెలంగాణ రైతుల ఉద్యమంలో సుమారు 3,000 గ్రామాలు పాల్గొన్నాయి. కేరళలో ట్రావెన్కోర్లోని పున్నప్రావాయలాల్ ప్రాంతంలో సాయుధ పోరాటం జరిగింది. 1946లో రాష్ట్ర ప్రభుత్వాలకు ఎన్నికలు జరిగాయి. కేంద్రంలో ముస్లింలకు రిజర్వు చేసిన 30 స్థానాలను, రాష్ట్రాలలోని 569 స్థానాలను ముస్లిం లీగ్ గెలుచుకుంది. 1946లో ముస్లిం ఓట్లలో 86% పైగా ముస్లిం లీగ్ పార్టీకి వచ్చాయి. ముస్లిం లీగ్ 1946 ఆగస్టు 16ను ప్రత్యక్ష కార్యాచరణ దినంగా ప్రకటించింది. 1947 మార్చిలో పంజాబ్ని 2గా విభజించడానికి కాంగ్రెస్ సమ్మతించింది. 1947 ఫిబ్రవరిలో వావెల్ స్థానంలో వైస్రాయ్గా మౌంట్ బాటెన్ వచ్చాడు. మౌంట్ బాటన్ బ్రిటిష్ ప్రభుత్వం నుంచి పాకిస్తాన్కు అధికార బదిలీ 1947 ఆగస్టు 14న, భారతదేశానికి 15న చేస్తామని ప్రకటించాడు. దేశ విభజన సమయంలో మొత్తంగా 1.5 కోట్ల హిందువులు, ముస్లింలు నిర్వాసితులయ్యారు. 1947 ఆగస్టు 15న బెంగాల్లో అల్లర్లతో అతలాకుతలమైన నోపఖలీలో శాంతిని నెలకొల్పటానికి జాతిపిత గాంధీజీ ప్రయత్నించాడు. జనవరి 28న గాంధీజీ ఒక పిచ్చివాడి చేతిలో తుపాకీకి నేను బలి కావాల్సి వస్తే నవ్వుతూ అందుకు సిద్ధమవుతాను అని అన్నాడు. గాంధీజీ 1948 జనవరి 30న
గాడ్సే చేత చంపబడ్డాడు. బ్రిటిష్ అధికారం కింద వివిధ స్థాయిలలో సర్వసత్తాక పాలనతో సుమారుగా 550 సంస్థానాలు ఉండేవి. సంస్థానాల విలీన బాధ్యతను 1947 జూలైలో సర్దార్ వల్లభాయ్ పటేల్కి అప్పగించారు. 1947 ఆగస్టు 15 నాటికి కాశ్మీరు, హైదరాబాదు, జునాగఢ్లు తప్పించి మిగిలిన సంస్థానాలన్నీ భారతదేశంతో విలీన ఒప్పందం పత్రంపై సంతకం చేశాయి. 1971లో భారత ప్రభుత్వం భరణాన్ని, గత రాచరిక కుటుంబాల బిడుదలను రద్దు చేసింది. Thank you for watching my videos. If you like my videos, please subscribe my YouTube channel and share them.